कीजिए, पल पल प्रभु को प्यार से याद कीजिए। दिल में ही दिल की उससे यूं बात कीजिए, पल पल प्रभु को प्यार से याद कीजिए, पल पल प्रभु को प्यार से याद कीजिए। ओम शांति। मीठे बच्चे, तुम्हें अभी भविष्य 21 जन्मों के लिए यहाँ ही పढ़ाई పढ़नी है। మధురమైన పిల్లలు, మీరిప్పుడు భవిష్యత్ 21 జన్మల వరకు ఇక్కడే చదువుకోవాలి। కాంటే సే ఖుష్బూదార్ ఫూల్ బన్నా హై, ముళ్ళ నుండి సుగంధ పుష్పాలుగా అవ్వాలి। दैवी गुण धारण करने और कराने हैं, दैवी गुणालु धारण చేయాలి, చేయించాలి। किन बच्चों की बुद्धि का ताला नंबरवार खुलता जाता है, ఎటువంటి పిల్లలకి బుద్ధి తాళము నంబర్ వారీగా తెరుచుకుంటూ ఉంటుంది। जवाब, जो श्रीमत पर चलते रहते हैं, पतित पावन बाप की याद में रहते हैं। శ్రీమతానుసారం నడుస్తూ ఉండే వాళ్ళకి, పతిత పావనుడైన బాబా స్మృతిలో ఉండే వాళ్ళకి, पढ़ाई पढ़ाने वाले के साथ जिनका योग है उनकी बुद्धि का ताला खुलता जाता है। చదివించే వాడితో బుద్ధి యోగం ఉన్న వాళ్ళకి బుద్ధి తాళము తెరుచుకుంటూ ఉంటుంది। बाबा कहते हैं, बच्चे अभ्यास करो, हम आत्मा भाई भाई है, हम बाप से सुनते हैं। బాబా అంటారు, బచ్చే అభ్యాసం చెయ్యండి, మేము ఆత్మ సోదరులు, మేము తండ్రి చెప్పేది వింటున్నాము। దేహి అభిమాని హో సునో और सुनाओ तो ताला खुलता जाएगा। దేహి అభిమాని అయ్యి వినండి, వినిపించండి, దానివల్ల తాళం తెరుచుకుంటూ ఉంటుంది, బుద్ధి తాళము తెచ్చుకుంటుంది। ఓం శాంతి। బాబా పిల్లలకి వివరిస్తారు, ఇక్కడ కూర్చున్నప్పుడు కేవలం శివ బాబా స్మృతిలో ఉండాలని కాదు, అది కేవలము శాంతి తర్వాత సుఖం కూడా కావాలి। మీరు శాంతిలో ఉండాలి, స్వదర్శన చక్రధారి అయ్యి రాజ్యాన్ని కూడా స్మృతి చేయాలి। అంటే శివబాబా స్మృతితో పాటు రాజ్యాన్ని కూడా స్మృతి చేయాలి। మీరు పురుషార్థం చేసేదే నరు నుండి నారాయణుడుగా, అనగా మానవుల నుండి దేవతలుగా అవ్వడం కోసం। ఇక్కడ ఎవరిలో ఎన్ని దైవీ గుణాలు ఉన్నప్పటికీ వాళ్ళని దేవతలని మాత్రము అనరు। దేవతలు స్వర్గంలోనే ఉంటారు। ప్రపంచంలో మనుషులకి స్వర్గాన్ని గురించి కూడా తెలియదు। పిల్లలకి తెలుసు కొత్త ప్రపంచాన్ని స్వర్గమని, పాత ప్రపంచాన్ని నరకమని అంటారు। భారతవాసీలకి ఈ విషయం కూడా తెలియదు। భారతవాసీలే ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతారు। దేవీ దేవతలు సత్యయుగంలో రాజ్యం చేసేవాళ్ళు, వాళ్ళ చిత్రాలు కూడా భారతదేశంలోనే ఉన్నాయి। ఇది వీళ్ళు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వాళ్ళు। వాళ్ళ చిత్రాలు విదేశాల్లోకి కూడా తీసుకువెళ్తారు పూజలు చేయడం కోసము। ఎక్కడికైనా ఇతర దేశాల్లోకి వెళ్ళి వీళ్ళు ఈ ఆలయాలు అవి కూడా కట్టిస్తూ ఉంటారు భక్తులు। ప్రతి ధర్మం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తన చిత్రాలనే పూజ చేస్తారు కదా। ఏ ఏ గ్రామాల్ని జయిస్తారో అక్కడ చర్చిలు మొదలైనవి వెళ్ళి కడుతూ ఉంటారు। ప్రతి ఒక్క ధర్మం చిత్రాలు వాళ్ళవి వేరువేరుగా పూజ కోసం ఉంటాయి।
ఇంత క్రితము మీకు కూడా తెలియదు, మేమే దేవీ దేవతలుగా ఉండేవాళ్ళము అని. మిమ్మల్ని వేరుగా భావించి ఆ దేవతల్ని పూజించేవాళ్ళు. ఇతర ధర్మాల వాళ్ళు పూజ చేసినప్పుడు వాళ్ళకి తెలుసు, క్రైస్టు మా ధర్మస్థాపకుడు, మేము క్రిస్టియన్స్ లేదా మేము బౌద్ధులు అని. హిందువులు తన ధర్మాన్ని తెలుసుకోని కారణంగా స్వయాన్ని హిందువులని అనుకుంటున్నారు, దేవతల్ని పూజిస్తూ ఉన్నారు. మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వాళ్ళు అని తెలియదు. మనము మన పెద్దల్ని పూజిస్తాం. క్రిస్టియన్స్ ఒక క్రైస్ట్ని మాత్రమే పూజిస్తారు. భారతవాసీలకి మా ధర్మం ఏది అన్నది పూర్తిగా తెలియదు. వాళ్ళు అది ఎవరు, ఎప్పుడు స్థాపన చేశారు? బాబా అంటారు, భారతదేశం యొక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ప్రాయలోపం అయిపోయినప్పుడు నేను అవతరిస్తాను మళ్ళీ స్థాపన చేయడానికి. ఈ జ్ఞానం ఇప్పుడు పిల్లల బుద్ధిలో ఉంది. ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. అర్థం చేసుకోకుండానే భక్తి మార్గ చిత్రాలకి పూజ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, మనం భక్తి మార్గంలో లేమిప్పుడు. మీరు బ్రాహ్మణ కులభూషణులు, శూద్ర కులం వాళ్ళకి మీకు రాత్రి పగలుకున్న తేడా ఉంది. ఇప్పుడు మీకు తెలుసు భక్తి మార్గంలో మేము లేము అని. ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులభూషణులు. అది కూడా ఈ సమయంలో మీరు అర్థం చేసుకున్నారు. సత్యయుగంలో అర్థం అవ్వదు. ఈ సమయంలోనే మీకు జ్ఞానం యొక్క వివేకము లభిస్తుంది. బాబా ఆత్మలకి జ్ఞానం యొక్క వివేకాన్ని ఇస్తారు. పాత ప్రపంచము, కొత్త ప్రపంచాన్ని గురించి బ్రాహ్మణులకు మాత్రమే తెలుసు. పాత ప్రపంచంలో చాలామంది మనుషులు ఉన్నారు. ఇక్కడైతే మనుషులు ఎంతగా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఇది ముళ్ళ అడవి. మీకు తెలుసు, మనం కూడా ముళ్ళుగానే ఉండేవాళ్ళం. ఇప్పుడు బాబా మనని పువ్వులుగా తయారు చేస్తున్నారు. ముళ్ళలాగా ఉన్నవాళ్ళు సుగంధ పుష్పాలైన దేవతలకి వెళ్ళి నమస్కారము చేస్తారు. ఈ రహస్యము ఇప్పుడు మీకే తెలిసింది. మనమే దేవతలుగా ఉండేవాళ్ళము, మళ్ళీ వచ్చి ఇప్పుడు బ్రాహ్మణులు అయ్యాము. బాబా వివరించారు, ఇది కూడా డ్రామా. ఇంతకుముందు డ్రామా, సినిమాలు ఇవన్నీ ఉండేవి కాదు. అవన్నీ ఇప్పుడు తయారయ్యాయి. ఎందుకు తయారయ్యాయి? ఎందుకంటే బాబాకి ఉదాహరణ ఇచ్చి చెప్పడానికి సహజంగా ఉంటుంది అని. పిల్లలు కూడా అర్థం చేసుకోగలుగుతారు సహజంగా. ఈ సైన్స్ కూడా పిల్లలు నేర్చుకోవాల్సి ఉంది కదా. బుద్ధిలో ఈ సైన్స్ యొక్క సంస్కారాలన్నీ వెంట తీసుకువెళ్తారు, మళ్ళీ అక్కడ కూడా పనికొస్తాయి. ప్రపంచము పూర్తిగా ఏమీ ఖతం అయిపోదు. సంస్కారాలు వెంట తీసుకువెళ్తారు, మళ్ళీ అక్కడ జన్మ తీసుకుంటారు. విమానాలు మొదలైనవన్నీ తయారు చేస్తారు. అక్కడికి పనికొచ్చేలాంటి వస్తువులన్నీ కూడా తయారవుతాయి. అక్కడ స్టీమర్ తయారు చేసేవాళ్ళు కూడా ఉంటారు, కానీ అక్కడ స్టీమర్ ఏమీ ఉపయోగపడదు. ఎవరైనా జ్ఞానం తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళ సంస్కారాలు అక్కడ పనిచేయవు. అక్కడ స్టీమరు మొదలైనవి అవసరం లేదు, డ్రామాలో లేదు. విమానాలు, విద్యుత్తు మొదలైన వాటి అవసరం ఉంటుంది. అవన్నీ ఇన్వెన్షన్ చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచే పిల్లలు అవన్నీ నేర్చుకొని వెళ్తారు. ఈ విషయాలన్నీ పిల్లల బుద్ధిలోనే ఉన్నాయి. అంటే కొత్త ప్రపంచానికి కూడా మీరు విమానాలు తయారు చేయడం, విద్యుత్ ఉత్పత్తి చేయడం, ఇవన్నీ సంస్కారాలు, సైన్స్ సంస్కారాలు తీసుకువెళ్తారు. మీకు తెలుసు, మనం చదువుకునేది కొత్త ప్రపంచం కోసము. బాబా మనకి భవిష్యత్ 21 జన్మల కోసము చదివిస్తున్నారు. మనము స్వర్గవాసి అవ్వడం కోసమే పవిత్రులుగా అవుతున్నాం.
మొదట నరకవాసిగా ఉండేవాళ్ళం. మనుషులు అంటారు ఫలానా వ్యక్తి స్వర్గవాసి అయ్యారు అని. కానీ మేము నరకంలో ఉన్నాము అన్నది అర్థం చేసుకోరు. బుద్ధి తాళము తెరుచుకోదు. పిల్లలకి ఇప్పుడు నెమ్మదిగా తాళం తెరుచుకుంటూ ఉంది, నంబర్ వారీగా. శ్రీమతానుసారం నడిచే వాళ్ళకి, పతిత పావనుడైన తండ్రి స్మృతిలో ఉండే వాళ్ళకి తాళం తెరుచుకుంటుంది. బాబా జ్ఞానం కూడా ఇస్తారు, మరి స్మృతిలో ఉండడం కూడా నేర్పిస్తారు. టీచర్ కదా, మరి టీచర్ తప్పకుండా చదివిస్తారు. ఎంతగా టీచర్తోనూ చదువుతోనూ యోగం ఉంటే అంత ఉన్నత పదవి పొందుతారు. ఆ చదువులోనైతే యోగం ఉంటుంది. బ్యారిస్టర్ చదివిస్తున్నారు అని చదివించే వాళ్ళతో యోగం ఉంటుంది కదా. ఇక్కడ బాబా చదివిస్తున్నారు, కానీ ఈ విషయాన్ని కూడా అయినా కూడా మర్చిపోతారు. ఎందుకంటే కొత్త విషయం కదా. దేహాన్ని జ్ఞాపకం చేయడం అయితే సహజమైన విషయం. మాటికి దేహము జ్ఞాపకం వస్తుంది. నేను ఆత్మ అన్న విషయం మర్చిపోతారు. మనందరికీ ఆత్మలకి బాబా జ్ఞానం వివరిస్తున్నారు. మనమంతా ఆత్మలు, సోదరులు. బాబాకైతే తెలుసు నేను పరమాత్మ, ఆత్మలకి నేర్పిస్తున్నాను. స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మలకి కూర్చొని నేర్పించాలి. ఈ ఆత్మ చెవులతో వింటుంది. వినిపించేవాడు పరంపిత పరమాత్మ. ఆయన్ని సుప్రీం ఆత్మ అని అంటారు. మీరెవరికైనా వివరించినప్పుడు మీకు కూడా బుద్ధిలో ఆలోచన రావాలి. నేను ఆత్మ, నాలో జ్ఞానం ఉంది, నేను ఆత్మకి వివరిస్తున్నాను. మేము బాబా దగ్గర ఏం విన్నామో అది ఆత్మలకి వివరిస్తాము అని. ఇది పూర్తిగా కొత్త విషయము. మీరు ఇతరులకు చదివించినప్పుడు దేహి అభిమాని అయ్యి చదివించటం లేదు, మర్చిపోతున్నారు. ఇది ఉన్నతమైన గమ్యం కదా. బుద్ధిలో ఈ విషయము జ్ఞాపకం ఉండాలి. నేను ఆత్మ అవినాశిని, నేను ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా పాత్రాభినయము చేస్తున్నాను అని. మీరు ఆత్మ శూద్ర కులంలో ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణ కులంలోకి వచ్చారు. మళ్ళీ దేవతా కులంలోకి వెళ్తారు. అక్కడ శరీరం కూడా పవిత్రమైనదే దొరుకుతుంది. మనమంతా ఆత్మలు, సోదరులు. బాబా తన కొడుకులకి చదువు చెప్తున్నారు. పిల్లలు అంటారు మేము సోదరులకి చదివిస్తున్నాము అని. తండ్రి ఏమో కొడుకులకి చదివిస్తున్నారు, సోదరులకు చదివిస్తున్నామని అంటారు. ఆత్మకే కదా వివరిస్తారు. ఆత్మే శరీరం ద్వారా వింటుంది. ఇది చాలా సూక్ష్మమైన విషయము. కానీ స్మృతి రాదు. అర్థకల్పము మీరు దేహాభిమానంలో ఉండిపోయారు. ఈ సమయంలో మీరు దేహి అభిమానిగా ఉండాలి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోవాలి. ఆత్మ నిశ్చయం చేసుకొని కూర్చోండి. ఆత్మ నిశ్చయం చేసుకొని వినండి. పరంపిత పరమాత్మే వినిపిస్తారు. అందుకే కదా ఆత్మ పరమాత్మ చాలా కాలము దూరం అయిపోయారని చెప్తారు. అక్కడైతే నేను చదివించను, ఇక్కడే వచ్చి చదివిస్తాను. మిగతా ఆత్మలందరికీ తన శరీరం ఉంది. బాబా పరమాత్మ, ఆయనకి తన శరీరము లేదు. ఆయన ఆత్మకే పేరు శివుడు. మీకు తెలుసు ఈ శరీరం మీకు తెలుసు ఈ శరీరం నాది కాదు, నేను పరమాత్మని. నా మహిమ వేరు. ప్రతి ఒక్కరిది మహిమ ఎవరిది వాళ్ళదే ఉంటుంది.
పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు అని. ఆయన జ్ఞానసాగరుడు, మనుష్య సృష్టికి బీజరూపి. సత్యము, చైతన్యము, ఆనందము, సుఖ శాంతి సాగరుడు. ఇది బాబా యొక్క మహిమ. పిల్లలకి బాబా యొక్క ప్రాపర్టీ గురించి కూడా తెలుసు కదా. మన బాబా దగ్గర ఈ కార్ఖానా ఉంది, ఈ మిల్లు ఉంది అని నష ఉంటుంది పిల్లలకి. మా బాబాకి మిల్లు ఉంది, కార్ఖానా ఉంది అని నష ఉంటుంది. కొడుకే ఆ ఆస్తికి వారసుడవుతాడు కదా. ఆ ఆస్తి అయితే ఒకసారి దొరుకుతుంది. బాబా దగ్గర ఏం ఆస్తి ఉంది అది విన్నారు కదా మీరు. మీరంతా ఆత్మలు, అమరులు, ఎప్పుడు మృత్యువుని పొందరు. ప్రేమ సాగరుడుగా కూడా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు ప్రేమ సాగర్లు, ఎప్పుడూ గొడవలు పెట్టుకోరు. ఇక్కడైతే ఎంతగా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ప్రేమలో ఇంకా గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రేమ గురించి ఇంకా గొడవలు జరుగుతాయి. బాబా వచ్చి వికారాల్ని ఆపించేస్తారు. మరి ఎంత గొడవలు జరుగుతున్నాయి. బాబా అంటారు, బచ్చే పావనం అవ్వండి. పావనమైతే పావన ప్రపంచానికి యజమానిగా అవుతారు. కామ మహాశత్రువు. అందుకే బాబా దగ్గరికి వస్తే చెప్తారు, ఏమేం వికర్మలు చేశారు అవన్నీ బాబాకి చెప్పండి, చెప్తే తేలికైపోతాయి. అందులోనూ ముఖ్యమైనది వికారాల విషయం. బాబా పిల్లలకి కళ్యాణార్థము అడుగుతారు. పిల్లలకే చెప్తారు. పిల్లలు బాబానే చెప్తారు, ఓ పతిత పావన వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యి అని. ఎందుకంటే పతితులు అని వికారాల్లో పడిపోయే వాళ్ళని అంటారు. ఈ ప్రపంచమే పతితంగా ఉంది, మనుషులు కూడా పతితంగానే ఉన్నారు, పంచతత్వాలు కూడా పతితంగానే ఉన్నాయి. అక్కడ మీకోసము తత్వాలు కూడా పవిత్రంగా కావాలి కదా. ఈ ఆసురి పృథ్వీ పైన దేవతల యొక్క నీడ కూడా పడదు. లక్ష్మిని ఆహ్వానం చేస్తారు, కానీ లక్ష్మీదేవి ఇక్కడికి వస్తుందా ఈ పతిత ప్రపంచంలోకి? ఈ పంచతత్వాలు కూడా మారాలి కదా దేవతలు అడుగు పెట్టాలంటే. సత్యయుగము కొత్త ప్రపంచము, ఇది పాత ప్రపంచము. ఇది వినాశనం అయ్యే సమయము. మనుషులు అనుకుంటారు ఇప్పుడు ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని. ఈ సృష్టి చక్రమే 5,000 సంవత్సరాలు సమయము. కేవలం ఒక కలియుగమే 40,000 సంవత్సరాలు ఎలా అవుతుంది? ఎంత అజ్ఞాన అంధకారం ఉంది, జ్ఞానమే తెలియదు. భక్తి బ్రాహ్మణులకు రాత్రి, జ్ఞానము బ్రాహ్మణులకు పగలు. ఇప్పుడు ప్రాక్టికల్గా పగలులో ఉన్నారు మీరు. మెట్ల వరుసలో చాలా క్లియర్గా చూపించబడి ఉంది. కొత్త ప్రపంచము, పాత ప్రపంచాన్ని సగం సగం అని చెప్తారు. కొత్త ప్రపంచానికి ఎక్కువ సమయము, పాత ప్రపంచానికి తక్కువ సమయము అలా ఏమీ లేదు. పూర్తిగా సగం సగము ఉంటుంది. అప్పుడు దాన్ని పావు వంతు కూడా విభజించడానికి వీలవుతుంది. సగం సగం లేకపోతే పావు వంతు ఎలా విభజిస్తారు? స్వాస్తికాలో మరి 4 భాగాలు సమంగా ఉన్నాయి కదా. మేము శ్రీ గణేష్ చేస్తున్నాము అని స్వాస్తిక వేస్తారు. ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటున్నారు, ఈ పాత ప్రపంచము వినాశనం కానున్నది. మనం కొత్త ప్రపంచం కోసము చదువుకుంటున్నాము. మనం నరు నుంచి నారాయణుడు అవుతాము కొత్త ప్రపంచం కోసమే. కృష్ణుడు కూడా కొత్త ప్రపంచంలోనే ఉంటాడు. కృష్ణుడు గురించి అయితే వర్ణించబడి ఉంది. కృష్ణుడిని మహాత్మా అంటారు, ఎందుకంటే చిన్న పిల్లవాడు కదా. చిన్న పిల్లలు ప్రియంగా అనిపిస్తారు, పెద్దవాళ్ళని అంతగా ప్రేమించరు. పిల్లల్ని ప్రేమించినంతగా పెద్దవాడిని ప్రేమించరు. ఎందుకంటే చిన్న పిల్లలది సతోప్రధాన అవస్థ.
వికారాలేక వాసన ఉండదు. పెద్దవాళ్ళైనట్లయితే వికారాలేక వాసన వస్తుంది. పిల్లల బుద్ధి ఇంకా పిల్లలకి ఇంకా క్రిమినల్ ఐ అనేది ఉండదు. ఈ కళ్ళే చాలా మోసగిస్తాయి. అందుకే ఉదాహరణ ఇస్తారు, సూరదాసు తన కళ్ళు పొడిచేసుకున్నాడు అని. కానీ అలాంటి విషయం ఏమీ లేదు. కళ్ళు పీకేసుకోవడం అలా ఏమీ ఉండదు. ఈ సమయంలో బాబా జ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్తారు. మీకైతే ఇప్పుడు జ్ఞానం యొక్క త్రినేత్రము లభించింది. ఆత్మకి స్పిరిచువల్ నాలెడ్జ్ దొరుకుతుంది. ఆత్మలోనే జ్ఞానం అంతా ఉంది. బాబా అంటారు, నాలో జ్ఞానం ఉంది, ఆత్మని నిర్లేపి అనడానికి వీలవ్వదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరము తీసుకుంటుంది. ఆత్మ అవినాశి, ఎంత సూక్ష్మంగా ఉంది. అందులో 84 జన్మల పాత్ర ఉంది. ఈ విధంగా ఎవరు చెప్పడానికి అవ్వదు. ఆత్మ నిర్లేపన అంటారు, కానీ అందుకే బాబా అంటున్నారు, మొదట ఆత్మ యొక్క రియలైజేషన్ పొందండి. ఎవరైనా అడుగుతారు, జంతువులు ఏమవుతాయి, ఎక్కడికి వెళ్తాయి అని. జంతువుల విషయం వదిలేయండి, మొదట ఆత్మని రియలైజ్ చెయ్యండి. నేను ఆత్మ, ఏ విధంగా ఉన్నాను, ఎలా ఉన్నాను, ఇది రియలైజ్ అవ్వండి. బాబా అంటారు, స్వయాన్ని ఆత్మ అన్నదే తెలుసుకోలేకపోతే నన్ను తెలుసుకొని ఏం చేస్తారు? నన్నేం తెలుసుకుంటారు ఇంకా? ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు పిల్లల బుద్ధిలో ఉన్నాయి. ఆత్మలోనే 84 జన్మల పార్ట్ ఉంది. అది జరుగుతూ ఉంటుంది. కొందరు అంటారు, డ్రామాలో నిర్ణయం ఉంది, ఇంకా మనం పురుషార్థం ఎందుకు చేయడం అని. అదే పురుషార్థం లేకుండా మంచినీళ్ళు కూడా దొరకవు కదా. డ్రామా అనుసారం దానంతటదే అన్నీ జరుగుతూ ఉంటాయని అనుకోవడానికి లేదు. కర్మలైతే తప్పకుండా చెయ్యాలి. మంచి చెడు కర్మలు జరుగుతూ ఉంటాయి. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. బాబా అంటారు, ఇది రావణ రాజ్యము, ఇందులో మీ కర్మలు వికర్మలు అయిపోతున్నాయి. అక్కడ రావణ రాజ్యమే లేదు వికర్మలు జరగడానికి. నేను మీకు కర్మ, అకర్మ, వికర్మ యొక్క గతిని వివరిస్తాను. అక్కడ మీ కర్మలు అకర్మలు అవుతాయి. రావణ రాజ్యంలో కర్మలు వికర్మలు అవుతాయి. గీత చదివేవాళ్ళు కూడా దీని అర్థము వివరించరు. వాళ్ళు కేవలము చదివి చెప్పేస్తారు అంతే. సంస్కృతంలో శ్లోకాలు చెప్పి దాన్ని మళ్ళీ అనువాదం చేసి హిందీలోనో తెలుగులోనో చెప్తారు. బాబా అంటారు, గీతలో కూడా కొన్ని పదాలు రైట్గానే ఉన్నాయి. భగవాన్ వాచ అని ఉంది, కానీ భగవంతుడు అని ఎవరిని అంటారు? అది ఎవరికి తెలియదు. अच्छा, मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. బేహద్ తండ్రి ఆస్తికి నేను ఆత్మ యజమానిని. బాబా శాంతి, పవిత్రత, ఆనందానికి సాగరుడు. అలాగే నేను ఆత్మను మాస్టర్ సాగరుణ్ణి. ఇదే నశాలో ఉండాలి. డ్రామా అని చెప్పి పురుషార్థాన్ని విడిచిపెట్టకూడదు. కర్మలు తప్పకుండా చెయ్యాలి. కర్మ, అకర్మ, వికర్మల యొక్క గతిని అర్థం చేసుకొని శ్రేష్ఠ కర్మలే చెయ్యాలి. వరదానము. సదా బాబా యొక్క అవినాశి నిస్వార్థ ప్రేమలో లవలీనమై ఉండేటువంటి మాయా ప్రూఫ్ అవ్వండి. సదా బాబా ప్రేమలో లవలీనమై ఉండే పిల్లల్ని మాయ ఎప్పుడు ఆకర్షించదు. వాటర్ ప్రూఫ్ డ్రెస్ ఉంటుంది కదా, అప్పుడు నీళ్ళు ఒక బిందు కూడా నిలవదు. అలాగే
బాబాతో లగన్లో లవలీనమై ఉండేవాళ్ళు మాయా ప్రూఫ్ అయిపోతారు. మాయా నుంచి ఏ విధమైన దాడి జరగడానికి వీలవదు. ఎందుకంటే బాబా ప్రేమ అవినాశి, నిస్వార్థమైనది. దాని అనుభవి అయిన వాళ్ళు అల్పకాలం యొక్క ప్రేమలో చిక్కుకోరు. ఒక్క బాబా తప్ప, ఒక్క బాబా, రెండోది నేను, ఇంకా మధ్యలో మూడో వాళ్ళు ఎవరు రాలేరు. స్లోగను: అతీతంగా ప్రియంగా అయ్యి కర్మ చేసేవాళ్ళే క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టగలరు. అతీతంగా ప్రియంగా అయ్యి కర్మ చేసేవాళ్ళే క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టగలరు. ఓం శాంతి. याद कीजिए, पल पल प्रभु को प्यार से याद कीजिए। दिल में ही दिल की उससे यूं बात कीजिए। पल पल प्रभु को प्यार से याद कीजिए। पल पल प्रभु को प्यार से याद कीजिए। एक बूंद प्यार को है प्यासा जगत ये सारा। एक बूंद प्यार को है प्यासा जगत ये सारा। वो प्यार का है सागर प्यारा पिता हमारा। प्यासे दिलों पे प्यार की बरसात कीजिए। प्यासे दिलों पे प्यार की बरसात कीजिए। दिल में ही दिल की उससे यूं बात कीजिए। पल पल प्रभु को प्यार से याद कीजिए। पल पल प्रभु को प्यार से याद कीजिए। सुख शांति के सुमन से मधुबन ये मन का महके। सुख शांति के सुमन से मधुबन ये मन का महके। चैनो अमन की चिड़िया चित के चमन में चहके। सबके लिए दुआएं दिन रात कीजिए। सबके लिए दुआएं दिन रात कीजिए। दिल में ही दिल की उससे यूं बात कीजिए। पल पल
से याद कीजिए, पल पल प्रभु को प्यार से याद कीजिए, याद कीजिए, याद कीजिए, याद कीजिए।